మేమైతే లగేజ్ బ్యాగులు అక్కడ ఇచ్చేసి టెంకాయలు తీసుకొని అలిపిరి మెట్ల మార్గం నుంచి నడకైతే మొదలు పెట్టాలని ఇక్కడికి వచ్చామన్నమాట. అలిపిరి మెట్ల దగ్గర చూడండి ఎంత మంది జనం ఉన్నారో. నేనైతే ఇంటి దగ్గర పసుపు, కుంకుమ, అలాగే పువ్వులు, బత్తీలు, కర్పూరము అన్నీ తీసుకొని వచ్చానన్నమాట. ఇక్కడ మెట్ల పూజ అనేది చాలా ప్రశాంతంగా బాగా నెమ్మదిగా చేసుకోవచ్చు. పసుపు, కుంకుమ అన్ని, ధూపము అన్ని ఇచ్చేసి టెంకాయ కొట్టేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని నిదానంగా ప్రశాంతంగా నడక అనేది మొదలు పెట్టచ్చు అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. కాకపోతే నేను అనుకునేది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి అనమాట. ఏదో సామెత చెప్తారు కదా, అనుకున్నదొకటి అయినది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని. అలా అయిపోయిందనమాట. అంటే నేను ఇంటి దగ్గర అలా అనుకొని వచ్చాను. కాకపోతే ఇక్కడ వచ్చి చూస్తే జనాలు చూడండి ఎంత మంది, ఓయమ్మా. ఇంకా ఎక్కడ ప్రశాంతంగా స్థిమితంగా పూజ చేసుకుంటాం నిదానంగా చెప్పండి. ఇంకా గుంపులో గోయిందా అని ఇక అందరితో పాటు మేము కూడా మెట్లకి పసుపు, కుంకుమ, పువ్వులు, అలాగే ధూపము, కర్పూరము సమర్పించేసి టెంకాయ కొట్టేసి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ స్వామి ఈ అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకతో నీ 7 కొండలు ఎక్కుచ్చి నిన్ను దర్శనం చేసుకొని రావాలని వచ్చాము తండ్రి. ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకోకుండా ఈ అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకతో నీ కొండపైకి ఎక్కుచ్చి 7 కొండలు ఎక్కుచ్చి మిమ్మల్ని దర్శనం చేసుకునే భాగ్యాన్ని, అదృష్టాన్ని, అంతకు మించిన శక్తిని మాకు ఇవ్వు తండ్రి అని దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా ఇలా కొబ్బరికాయ కొట్టేసి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని ఇంకా కాలినడకైతే సాగించామన్నమాట. జనాలు చూడండి ఎంత మంది ఉన్నారో. నాకైతే అసలు వాయమ్మ ఇంతమంది జనం ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి వచ్చినారు తల్లి అనిపించింది. ఎంత మంది అండి. మా కంటి ముందన్నే అస్సలు మేము కొండపైకి వెళ్ళిన తర్వాత మా కంటి ముందన్నే మా ఎదురుగా 3-4 బ్యాచులు దర్శనానికి వెళ్ళి వచ్చాయి. మళ్ళీ వెళ్ళడానికి మళ్ళీ 2 బ్యాచులు రెడీ అయిపోయారనమాట. అంత మంది జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళంతా అని అనిపించిందండి. అంతేనేమో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మహిమ అలా ఉంటుందేమో అనిపించింది. అంతే కదా, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఎప్పుడూ కూడా నిత్య కళ్యాణం పచ్చతరుణంతో కలకలలాడుతూ వెలిగిపోతూ ఉంటుంది. తిరుపతి అనగానే ఎంత ఒళ్ళు పులకరించిపోతుందో. ఇంకా అక్కడ అడుగు పెడితే ఎలా ఉంటుంది చెప్పండి. నా ఆనందం కూడా అలానే ఉండిందనమాట. ఇంకా ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద అనుకుంటూ అలిపిరి మెట్ల మార్గం నుంచి మా కాలినడకైతే మొదలు పెట్టాము. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా నడకైతే సాగుతూ ఉందన్నమాట. చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఎన్ని సంవత్సరాల నుంచో నేను కాలినడకతో ఏడుకొండలు ఎక్కి వెళ్లి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాను. ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్న కళ ఈ రోజు నెరవేరుతుందనే సంతోషం ఎక్కువైపోయింది నాకు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. మిగతా విషయాలు